వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవలనని ఆలోచింతము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా కొందరు మానుకొంచున్నట్టుగా మనం మానకూడదని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే అనేకులు దేవుని యొక్క ప్రేమను చూపుటకు సత్కార్యములు చేయుటకు మర్చిపోతూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నా అంటే ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుదము అని అంటూ ఉన్నాడు. పురికొల్పుట అనగా రేపుట, ఒక్కొక్కరిని ప్రేరేపించుట, కదిలించుట, మండించుట అని అర్థం. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా నిజంగా అనేకులను పురికొల్పేవారంగా, రేపేవారంగా, అనేకుల హృదయాల్లో మంట పుట్టించే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ శుభదినాన అనేకులు దేవుని మందిరముగా కూడుకొనుట, ప్రార్థన చేయుట, మందిరానికి వచ్చి దేవుని యొక్క లేఖనాలు వినుట, ధ్యానించుట, చదువుట, పరిచర్యలో పాలపంపులు పొందుట, ఈ క్రియలన్నీ కూడా చేయకుండా కొందరు మానుకుంటూ ఉన్నారంట. అయితే ఈ శుభదినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మానుకునే లిస్టులో ఉన్నావో, అనేకుల్ని పురికొల్పే లిస్టులో ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం అనేకుల్ని పురికొల్పే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే, అనేకుల్ని రేపే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే, మనం మానుకునే లిస్టులో ఉంటే ప్రార్థన చేయడం మానివేయడం, మందిరానికి రావడం మానివేయడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మానివేయడం, అలాగే లేఖనాలు ధ్యానించడం మానివేయడం, అజ్ఞానుసారంగా జీవించడం మానివేయడం, దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకడం మానివేయడం, అర్పణివ్వడం మానివేయడం, ఇవన్నీ మనం ఒకవేళ చేస్తూ ఉంటే మనం రేపే వారం కాదు ప్రియులారా, మాన్పించే వారము, మానుకునే వారం అయిపోతూ ఉన్నాం. అపవాది మనల్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం అనేకులను రేపే వారంగా, పురికొల్పే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా అనేకులను పురికొల్పుదాం గాక, అనేకులను రేపుదాం గాక, అనేకుల హృదయాల్లో మంట పుట్టించుదాం గాక, ప్రార్థనాత్మతో అనేకుల్ని నింపే వారంగా మనం ఉందాం గాక, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉందాం గాక. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ పరీక్షను చేసుకోవాలని, ఈ పరిశోధన నీ హృదయంలో జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మానుకుంటున్నావా, రేపుతూ ఉన్నావా? అనేకుల్ని పురికొల్పుతూ ఉన్నావా, అనేకుల్ని ఆర్పివేస్తూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అనేకుల్ని పురికొల్పుదాం గాక, రేపుదాం గాక, మంట పుట్టించే వారం ఉందాం గాక, అనేకుల్ని కదిలించి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉందాం. ఇంట్లో ఉన్న, బయట ఉన్న, బజార్లో ఉన్న, ఫ్రెండ్స్తో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న ఒక్కరితోనైనా నోరు తెరిచి మందిరానికి వెళ్దాం రండని, ప్రార్థన చేద్దాం రండని, పరిచర్య చేద్దాం రండని, సేవలో పాల్పంపులు పొందుదామని ప్రేరేపించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మానుకునే వారం కాకుండా అనేకుల్ని పురికొల్పే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగనే విద్యాబుద్ధుల్లో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, బిజినెస్ విషయంలో, పరిచర్యలో, అన్నింటిలో అనేకుల్ని పురికొల్పుదము గాక, అనేకుల్ని దేవుని కొరకు సంపాదించుదము గాక. అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా, కృంగిన వారిని, అలసిన వారిని, సమస్యలను వారిని, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న వారందరినీ కూడా పురికొల్పి దేవుని కొరకు నిలువబెట్టుదాం గాక. అలాంటి కృపా భాగ్యం
ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మీకందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చిన లేఖన భాగం ప్రకారం పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన సమాజముగా కూడుకునంట మానుకున్నట్టుగా మేము మానుకునే వారం కాకుండా తండ్రి, ప్రార్థన చేయడం మానివేయడం, మందిరానికి రావడం మానివేయడం, సాక్ష్యం పలకడం మానివేయడం, అర్పణివ్వడం మానివేయడం, ఇలాంటి పనులు మేము చేయవారం కాకుండా అనేకులను మీ కొరకు పురికొలిపే వారంగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని, పరిపూర్ణ విశ్వాసమును మీ కృపలో నుండి ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు తండ్రి బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో భద్రపరిచి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. శుభదినాన నా ప్రార్థన మీరు ఆలకించినందుకే, మీ బిడ్డల్ని పురికొల్పేవారుగా సిద్ధపరిచినందుకే, మంట పుట్టించినందుకే, ప్రార్థనాపరులుగా తీర్చిదిద్దినందుకే, విశ్వాస వీరులుగా నిలువబెట్టినందుకై, వారి జీవితాల్లో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించినందుకై, అప్పుల కుప్పలు విడిపించినందుకై, ఆర్థిక ఇబ్బందులు కొట్టివేసినందుకై, మీ కొరకు బలమైన సాక్షులుగా నిలువబెట్టినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.